పొద్దుగాల లేచినప్పటి నుండి పొద్దుగూకులు పడేదాకా ఒకటే పని. పని, 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 పని. ఈ పని గాకుండా బయటొచ్చే మాటలే ఎక్కువ. అట్లా రెడీ గావాలి, ఇట్లా రెడీ గావాలంటే కరెక్టే రెడీ కావడానికి టైం ఉండద్దా? సో, రెడీ గావాలంటే పిల్లలున్న కాడి అది గలవని పని. ఎందుకంటే ఎంత మంచిగా చీర కట్టుకున్నా గూడా ఓ 4 నిమిషాలకు వాళ్ళు అంగడంగడ 600 చేత్తరు. ఎంత మంచి డ్రెస్ ఏసినా గూడా కంఫర్ట్ లేకపోతే ఫీడింగ్ అప్పుడు మస్తు ప్రాబ్లమ్ అయితది. అందుకోసమనే ఈ రూపాల అల్లుడు ఏదో పెద్ద ఇదేం ఫ్యాషన్ గాదు. అట్లని ఎనకట ఎట్లున్నారక్క అంటే ఎనకటోళ్ళు ఎనకట్లాగానే, ఇప్పటోళ్ళు ఇప్పట్లాగానే. అప్పుడు డ్రెస్సులు అలవాటు లేవు గదా వాళ్ళకు. సో, అందుకోసమని అప్పుడు చీరలు కట్టుకున్నారు. ఇప్పుడు డ్రెస్సులు అలవాటు ఉన్నాయి కాబట్టి కంఫర్ట్ లేక ఉండలేకపోతారు. గంతే తేడా. ఇంకోటేందంటే ఆడోళ్ళకు పిల్లలున్న కాడ ఎప్పటికి గూడా తీరని పనే. ఎందుకంటే దెబ్బన ఇన్ కేస్ మనకు లీవ్ అనేదే ఉండదు. ప్రొద్దున్నుంచెల్లి సాయంత్రం దాకా ఒక్కటే పని. కరెక్టే నువ్వు ఇంటికాడనే ఉంటున్నావు గదా! పండుకోవచ్చు కదా అని అంటారు. అది గలవని పని పిల్లలున్న కాడ. ఎందుకంటే పండుకునేంత టైము వాళ్ళు ప్రశాంతంగా వండుకోనియ్యరు. అంత టైం ఉండదు. వాళ్ళు వండుకోనియ్యరు. ఎప్పటికీ ఏదో పని చేత్తనే ఉండాలి. పని చేస్తే ఓ బాధ ఉంటది. పని చేయకపోతే ఓ బాధ ఉంటది. పని చేస్తేనేమో యాష్టకత్తది. పని చేయకపోతేనేమో ఎక్కడ పని అక్కడనే ఉంటది. అది కొద్దిసేపు అయితే ఇంకా పని ఎక్కువైతది. అప్పుడు మనకే బాధ. ఇవన్నీ చేసే బదులు సప్పుడేక పని చేసుకునేది బెటరు. అట్లా పని చేసుకుంటా ఉంటే సిక్ అయితా ఉంటాం. మన మీద మనకే కేర్ లేకుండా ఉంటది. కనీసం మనకి ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ చేయబట్టి మన మీద మనమే కేర్ తీసుకునే టైం ఉండదు. అంతేనా కాదా? ఇక పైగా అందరి మాటలు ఒకటి. కాలంలో ఇట్లుండేది, మేము చేసినప్పుడు గట్లుండేది, గిట్లుండేది అంటే ఇప్పుడున్న జనరేషన్‌లో పిల్లలు వేరేటిగా ఉంటారు. కాబట్టి పరిస్థితులు కూడా వేరేటిగా ఉంటున్నాయి. అంతేనా కాదా?